పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి టాలీవుడ్లో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. సురేందర్ రెడ్డి తన సినిమాలో స్టైలిష్ మేకింగ్, హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పుడు పవర్ స్టార్ను అంతకు మించి మరింత స్టైలిష్గా చూపించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే పవన్ ఇమేజ్కు సరిపోయే పవర్ఫుల్ కథను రెడీ చేశాడని సమాచారం. ఇందులో పవన్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని, పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రానుందని సినీ వర్గాల టాక్. కానీ ఇప్పుడు ఈ కథలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ సినిమాకు కామెడీ టచ్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే పూర్తిగా కామెడీ సినిమా కాదట. కిక్, రేసుగుర్రం తరహాలో అదిరిపోయే యాక్షన్ మరియు కామెడీ ఎంటర్టైనర్ను పవన్ కోసం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కు సరిపోయే మేనరిజమ్స్ తో కూడిన స్క్రిప్ట్ ను రూపొందించినట్లు సమాచారం. వక్కంతం వంశీ ఈ సినిమాకు కథ అందిస్తుండగా కామెడీ టచ్ అనేసరికి సినిమాపై అంచనాలు మారిపోతున్నాయి. అలాగే ఈ సినిమాలో పవన్ కు జోడీగా ప్రభాస్, ఫౌజీ సినిమా హీరోయిన్ ఇమాన్వి నటించనున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ సినిమాను నిర్మాత రామ్ తాళ్లూరి బడ్జెట్ తో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉగాది సందర్భంగా లాంఛనంగా ప్రారంభించి 2027లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా పవర్ స్టార్ ను సురేందర్ రెడ్డి ఎలా చూపిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.